మీరు శోధనలో ఉండకుండా ఉండాలంటే మీరు ప్రార్థనలో ఉండండి అంటూ చెప్పి ఆయన గెస్తమని తోటలో ప్రార్థించే దేవుడిగా మనం చూస్తాం. మీరు శోధనలోకి పోకుండా ఉంటున్నట్లు మీరు ప్రార్థనలో ఉండండి అంటూ దేవుడు అక్కడ చెప్పి ప్రార్థనకు అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అక్కడ ఆయన ప్రార్థించేటప్పుడు ఆయన చెమట రక్తంగా మారట, అలాగే ఇద్దరు వచ్చి ఏలియా మోషే వాళ్ళు వచ్చి మాట్లాడుట వారు చూసినట్టుగా మనం చూస్తాం. విసుగక నిత్యము ప్రార్థన చేస్తే మనము ఈ యొక్క అపవాదిని శోధనలోకి వెళ్లకుండా మనము ఉంటామని వాక్యం మనకు తెలియపరుస్తుంది. చూడండి, అదే లూకా సువార్త 22వ అధ్యాయము 46వ వచనం చదువుకున్నాము. లూకా సువార్త 22వ అధ్యాయము 46వ వచనం చూడండి. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖం చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. వారు నిద్రిస్తూ ఉన్నారంట. ఈ శోధన మీకు ఎందుకు వస్తుంది? మీరు ఈ యొక్క శోధనను జయించుటకు మీరు ప్రార్థన చేయుచుండాలని ప్రభు వారు వారికి చెప్పినట్టుగా మనము చూస్తాం. కనుక మన జీవితాలలో కూడా ఈ శోధనలు జయించాలి. ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన సులువుగా చిక్కులు పెట్టే పాపాలు కానివ్వండి, ఈ లోకము ప్రతి విషయంలో మనము తప్పుదోవలు పట్టిస్తుంది. కనుక మనము ప్రార్థనలో ఉంటే మనకు మంచిది అని దేవుని వాక్యం మనకు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టుగా ఇక్కడ మనము చూస్తాము. మీరెందుకు నిద్రిస్తున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్తూ ఉన్నాడు పిల్లలు. కనుక మనం శోధనలో నుంచి తప్పించుకోవాలంటే ప్రార్థన ఒకటి మనకు మార్గంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాము. ఇంకా మనము ప్రభువు నుండి ఏదైనా పొందాలి, ఆయన చిత్తానుసారంగా ఏదైనా పొందాలన్నా కూడా మనము ప్రార్థించే పిల్లలుగా ఉండాలని మనకు లేఖనాలు తెలియపరుస్తున్నాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నప్పుడు, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. ఇప్పుడు ఏదేదో మనం కావాలని అనుకుంటాం, కానీ ప్రార్థనల ద్వారా దేవుణ్ణి అడగకుండా చేత మనకు దొరకదంటాడు. ఏదైనా మనము ఏదో లోక సామెత అన్నట్టు అడగనిది అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టుగా మనము అడిగితేనే ఆయన కృప చూపే దేవుడుగా, ఆశీర్వదించే దేవుడుగా, ఆయన చిత్తంలో అడిగింది ఆయన ఇచ్చే దేవుడుగా, ఇంకా ఎక్కువగానే ఇచ్చే దేవుడుగా మనకు కనపడుతున్నాడు. ఆయన చిత్తంలో అడిగితే అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మన చిత్తంలో అడిగితే అది అడిగింది కూడా ఇవ్వని దేవుడుగా మనకు కనపడతాడు. ఆయన చిత్తంలో ఒక అన్న ప్రార్థన చేసింది, నీ కోసమే పెంచుతాను ప్రభువా ఒక మగబిడ్డనివ్వని. ఆయన చిత్తంలో, ఆమె ఉద్దేశం కోసం కాదు, ఆమె కోరిక కోసం కాదు, ఒక గొడ్రాలనే నింద నాకు తొలుగుతుంది, ఆ ఇచ్చిన బిడ్డను నీ కోసమే పెంచుతాను, పాలు విడిచిన తక్షణమే నీకు అప్పచెప్తానని ప్రార్థన చేసినది. ప్రార్థన చేసిన దానికంటే ఎక్కువ పొందుకున్నది. ఏం పొందుకున్నదంటే అడిగిన ప్రకారం మగబిడ్డనిచ్చాడు, చక్కగా పెంచింది, ప్రభువుకు ఇచ్చేసింది, ప్రభు ఆలయంలోకి ఇచ్చేసింది. అలాగే మళ్ళీ ఆమెకు ఎవరు లేరు కనుక ఇచ్చిన ఒక కుమారుణ్ణి నాకే ఇచ్చింది కనుక అనేసి మళ్ళీ ఆమెకు పిల్లలను ఇచ్చినట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. అది ఆయన చిత్తంలో ఉన్నటువంటి ప్రార్థన పిల్ల. ఆయన అడిగిన దానికంటే కూడా మళ్ళీ కూడా పిల్లల్ని ఇచ్చి ఎక్కువ ఇచ్చే దేవుడుగా మనకు గ్రంథంలో కనపడతాడు. కనుక మనం ఏదైనా పొందాలి అంటే ప్రార్థనల ద్వారా ఆయన చిత్తంలో, ఆయన ఉద్దేశాల ప్రకారం మనం అడిగితే మనకు దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడుగా మనకు గ్రంథంలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను పత్రిక 16వ అధ్యాయము 16వ అధ్యాయము
యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చూసుకుందామండి. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. చూడండి, మన సంతోషము పరిపూర్ణమగునట్లు ఏమీ అడగలేదు, నా పేరట మీరు ఏమీ అడగలేదు, మీరు సంతోషము పరిపూర్ణమగునట్లు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అంటే ఆయన చిత్తములో భాగంగా ఉండునట్లు. ప్రియులారా, ఆదాము, మొదటి మనుషుడైనటువంటి ఆదాము పరిపూర్ణుడైతే కాదు. రెండవ మనుషుడిగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణమైనటువంటి మనుషుడు. ఎందుకంటే ఆదాము ఎందుకు పరిపూర్ణమైన మనిషి కాలేదంటే ఆయన చెప్పిన మాట వినకుండా పాపము అంగీకరించినట్టుగా మనము చూస్తాం. కనుక ఆయన పరిపూర్ణ మనుషుడు కాలేదు. ఎవరు? మొదటి మానవుడు అయినటువంటి ఆదాము. ఆదాము నుండి మనము అదే పాప స్వభావంతో పుడుతున్నటువంటి మనము కూడా పరిపూర్ణమైతే ఎవరు కాము. కానీ దేవుని కుమారుడు, దేవుని ముద్దు బిడ్డ, దేవుని అద్వితీయ కుమారుడు, దేవుని జనదైక కుమారుడు, దేవుని హృదయంలో నుంచి దోవించినటువంటి ఆయన రక్తము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారుడు. కనుక ఆయన మనిషిగా పుట్టి దేవుని మాట ఉన్నది ఉన్నట్లు చక్కగా నెరవేర్చినాడు. కనుక ఆయన పరిపూర్ణుడు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేసినాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణుడు. ఆ యొక్క ఆదాము మట్టు పరిపూర్ణ మనిషి అయితే కాదు, మనము పరిపూర్ణ మనుషులమైతే కాదు. ఎందుచేతనంటే మనము ఆయన చెప్పింది వినలేదు. ఎవరు? దేవుడు చెప్పింది, పరమ తండ్రి చెప్పింది వినలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు, తనలోని భాగమైన యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రిలోని భాగమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు విన్నాడు. ఆయన చెప్పింది చెప్పినట్టే చేసి విన్నాడు, పరిపూర్ణ మనుషుడైనాడు. ఆయన దేవుని కుమారుడు కనుక చనిపోయి తిరిగి లేపబడినాడు. కనుక ఆయన మాత్రమే పరిపూర్ణుడు. ప్రియులారా, అందుకే ఇక్కడ చూడండి, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీరు సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. మీరు సంతోషంగా నా చిత్తంలో మీరు అడగండి, మీరు పరిపూర్ణత పొందుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా ఒకప్పుడు పరిపూర్ణులైతే కారు. వారు ఒకప్పుడు దేవుని ఆలోచన ప్రకారం వచ్చినారు, కానీ దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినారు, కానీ పరిపూర్ణులైతే కాదు. కానీ మళ్ళీ తరువాత యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన మళ్ళీ మాట్లాడిన తర్వాత 40 దినాలు కనపడి మాట్లాడి వారిని మళ్ళీ పరిపూర్ణతలో ఎత్తికి తీసుకొని వచ్చినారు యేసుక్రీస్తు ప్రభువారు. తీసుకొని వచ్చిన తర్వాత వారు పరిపూర్ణులు అయిపోయి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకపోయినారు. అది పరిపూర్ణత అంటే. పిల్లలు వారు జీవించాలి, ఆస్తులు సంపాదించాలి, లేదా చేపలు పట్టాలి, వలలు వేయాలి అనేది పోయింది వారికి. అది ఫస్ట్లో ఒకప్పట్లో ఉన్నది. కానీ తర్వాత క్రీస్తు ప్రభువారు అలా వారిని చెక్కి ఒక ముత్యం లాంటి మనుషుల్లాగా, ఒక చేపలు పట్టే మనుషుల నుండి మనుషులను పట్టే జాలలుగా తయారు చేసి మనుషులను ఎంతోమందిని ఇప్పటికీ వారి జీవితాలను చదివితే, వారి జీవితాలు రాసినవి మనం చదివితే ఇప్పటికీ పట్టబడుతూ ఉన్నారు మనుషులు. వారు అలా దేవుడు వారిని మనుషులు పట్టే జాలలుగా చేసినారు. కనుక మనము సంతోష నిమిత్తం మనం పరిపూర్ణమైనట్టు మనము తండ్రిని అడిగితే, కుమారుడి ద్వారా తండ్రిని అడిగితే మనకు అడిగిన దానికంటే రెట్టింపుగా దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకే మనము ప్రార్థనలో సంతోషం కొరకు దేవుడిని ప్రార్థించే వారంగా ఉండాలి. ఏదైనా మనం పొందుకోవాలంటే దేవుడిని అడిగి దాన్ని పొందుకునే పిల్లలంగా ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి, అలాగే ఫిలిప్పీలకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి రాస్తూ చూడండి, 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందామండి. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేని గురించి చింత నీకు వద్దు. ఈ లోకంలో దేని గురించి నీ చింత యావత్తు నా మీద వేయండి. ఆకాశ పక్షులు చూడండి, అవి కోయవు, విత్తవు, సమకూర్చుకొనవు, అంత జ్ఞానం లేదు.
వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? అవి కూర్చుకున్నవంట విత్తమంట ఏ పూట కాపూట అవి సంతోషంగా బ్రతుకుతూ ఉన్నాయి. వాటికంటే శ్రేష్ఠులైన మీరు మీ చింత యావత్ ఏదైనా ఉంటే నా మీద వేయండి, నా మీద వేసి మీ యొక్క అవసరతను నాలో అడగండి, నేను ఇస్తాను అంటున్నాను దేవుడు. అందుకే దేనిని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ఏదైనా ఈ లోకంలో ఏ విషయంలో అయినా, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, అలాగే అనారోగ్య విషయంలో కానీ, ఈ లోక సంబంధమైన ప్రతి విషయంలో నీ చింత యావత్ ఆయన మీద వేసి మనము ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రార్థన చేస్తూ విజ్ఞాపనములు చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి చెప్పినట్లయితే ఆయన ఆ యొక్క విన్నపములు విని మనకు విన్నపములను గురించి మనకు ఆన్సర్ ఇచ్చే దేవుడుగా లేక జవాబిచ్చే దేవుడుగా మనకు ఇక్కడ కనపడుతున్నారు. ప్రియులారా, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు చెల్లించుకోవాలని లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. మనము చింతలను జయించాలంటే నిజంగా ఆ చింతలన్నిటినీ దేవునికి హృదయపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియపరచుకోవాలి. అప్పుడు ఈ చింతలన్నిటినీ మనం దేవునికి తెలియపరచుకొని ప్రార్థించినట్లయితే మనము ఈ చింత యావత్ అన్నిటి మీద మనము విజయం, ఈ లోకం మీద కూడా మనము విజయము సాధించుకుంటాం ప్రియుల. కనుక మన చింత జయించుటకు ప్రార్థించే బిడ్డలుగా మనము ఉండాలని లేఖనము తెలియపరుస్తూ ఉంది ప్రియుల. అలాగే చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మాట మనం చూస్తాం. 10వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. చూడండి, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడు. ప్రభువు నామాన్ని బట్టి మనము ప్రార్థన చేస్తే ఎవడన్నా కానీ ఎవడో వాడు కానీ ఎవరో ఆమె కానీ ఆయనను బట్టి మనము ప్రార్థన చేస్తే, ఆయన నామమును బట్టి, క్రీస్తు వారి నామమును బట్టి మనము ప్రార్థన చేయువాడెవడో వాడతాడు అని మనకు లేఖనము తెలియపడుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితాలలో కూడా మనము ప్రభువు నామం బట్టి మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన మనము రక్షించే దేవుడుగా మనకు అభయమిస్తూ ఉన్నాడు. ఎవడైతే తన సొంత నోటితో యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన లోక రక్షకుడు అని విశ్వసించి తమ తప్పులను ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని బాప్టిజం పొందుకొని నా రక్షణ పొందుకుంటారో వారిలో నేను ఉంటాను, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, తండ్రి అయిన దేవుడు సహాయం చేస్తాడు, అన్నీ కూడా మనకు దొరుకుతాయని మనం రక్షింపబడతామని ఆయన మాటలు మనకు తెలియపరుస్తున్నాయి. కనుక ప్రియ సహోదర సహోదరుడు, మనము రక్షింపబడాలంటే ఆయనకు ప్రార్థన చేసే బిడ్డలముగా ఉండాలి. రక్షింపబడిన తర్వాత కూడా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచి ప్రార్థించే బిడ్డలముగా ఉండమని మనకు లేఖనం మనకు వివరిస్తూ ఉంది. ప్రియుల, రక్షణ పొందుటకు మనము ప్రార్థించాలి దేవుని కోసం. చూడండి, చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాము. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనము చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాము. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మన తండ్రి అంట పరలోకమందున్న మీ తండ్రి, మళ్ళీ నా తండ్రి అని కూడా అంటాడు ఆయన. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తారంట. పరిశుద్ధాత్మ దేవుని అడగాలే, కానీ నిజంగా ఆయన మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు అంటే అడిగితే తప్పు ఒప్పుకుంటే క్షణము అంటే క్షణము లేటు చేయక నిన్ను రక్షించి పరిశుద్ధాత్మ అనే వరము నీ హృదయంలోనికే పంపిస్తారంట. పిల్లలు, ఎప్పుడైతే నువ్వు ఆయనను ఒప్పుకొని నిజంగా అంగీకరిస్తావో, ఆ అంగీకరించిన ప్రకారం మళ్ళీ తప్పు చేయకుండా బ్రతుకుతావో, అంతే కదా. మనము పాపాలు ఒప్పుకుంటాం దేవుళ్ళు, ప్రభువా నా తప్పులు క్షమించు,
నీ రక్షణ ఇవ్వండి ప్రభువా, నీవు దేవుడు అని నమ్ముతున్నావు, దేవుని కుమారుడు అని నమ్ముతున్నావు, నీవు చనిపోయి తిరిగి దేవుని కుమారుడు కనుక మేము నమ్ముతున్నాం తండ్రి, మాకు రక్షణ ఇవ్వండి, మా తప్పులు క్షమించండి అంటే ఆయన క్షణము లేటు చేయడు. క్షణము లేటు చేయకపోగా ఆయన రక్షించి పాపం తీసివేసి ఆయనలో ఉండే పరిశుద్ధత మనకిచ్చి ఇంకా ఏమిస్తారంట, పరిశుద్ధాత్మను మళ్ళీ వరంగా మన హృదయంలోనికి పంపిస్తారంట. మళ్ళీ ఒక వరం అది. అలాగా మనము మన హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. ఎప్పుడైనా చూడండి, రక్షించబడిన పిల్లల్లో ఇది అప్పుడప్పుడు తరచూ జరుగుతుంది, ప్రతి ఒక్కరిలో జరుగుతుంటుంది. ఏదైనా తప్పు మాట అన్నామనుకో, లేదా ఒకరిని అనవసరంగా లేదా కొన్ని కారణాల చేత, తప్పు వారిదే ఉంటుంది, కొన్ని కారణాల చేత వారిలో ఉండే తప్పును బట్టి ఒక మాట మనం అంటాం, లేదా వారే మనం ఒక మాట అని మనం అనాల్సింది వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, నీవు నా రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధుడవు లేక పరిశుద్ధురాలువి, నువ్వు ఆమె తిట్టింది లేక అతను తిట్టినాడు, నువ్వు తిట్టాల్సిన అవసరత నీకు లేదు. ఎందుకు నీకు లేదంటే నీవు నా రక్తంలో కడగబడినటువంటి బిడ్డవు, క్రీస్తులో బ్రతుకుతున్నటువంటి బిడ్డవు. నీ యొక్క తప్పులన్నీ, నీ పాపాలన్నీ నాలో సిలువకు వేయబడినావు, సిలువకు నీవు అప్పగించుకున్నావు, సిలువలో నీవు మరణమవుతున్నావు. అలాంటి నీ జీవితం మళ్ళీ నీవు ఆ యొక్క వారిని తిట్టడము, పొరపాటు ఆలోచన ఉండడము, నెగటివ్ ఆలోచనలు ఉండడము, అనగా తప్పుడు ఆలోచనలు ఉండడము, ఇలాంటివి చేయకూడదు నా కుమారుడా, నా కుమార్తె అని హెచ్చరిస్తూ ఉంటాడు. నా విషయాల్లో చాలా మాటలు జరుగుతుంటుంది. మన కుటుంబంలోనే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు, ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు కాదు కానీ ఇంట్లో చిన్న చిన్న చేసినప్పుడు గబక్కిన ఒక మాట అనేస్తాం, తిట్టుమాట. వారి తప్పును బట్టి అనేస్తాం. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు, ఎందుకు నువ్వు అంటున్నావు, నువ్వు నా రక్తంలో కడగబడినావు, నా పరిశుద్ధతలో ఉన్నావు, నా వాక్యం చదువుతావు, ఇలాంటి నీ నోట్లో రాకూడదు కదా అని హెచ్చరిస్తూ గద్దిస్తూ బుద్ధి చెప్తానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు. మళ్ళీ క్షమించు ప్రభా, ఇది రానికుండా కాపాడు ప్రభా అని ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా జరుగుతూ చివరికి మనము పూర్తి పరిపక్వత అయిన జీవితాలుగా ఆయన శిష్యుల లాంటి జీవితాలు మనకిస్తాడు. ఇలా ఎప్పుడైతే మనము పశ్చాత్తాపం గురవుతూ అప్పుడప్పుడు పొరపాటు వస్తుంది, మళ్ళీ వాక్యంతో మళ్ళీ సరి చేసుకున్నట్టుగా అలవాటై మనలో ఆ యొక్క పొరపాటు ఆలోచనలు కానీ పొరపాటు మాటలు కానీ ఇంకా పూర్తిగా స్టాప్ అవుతాయి. అనుభవపూర్వకంలో పూర్తిగా స్టాప్ అయ్యి మనము యథార్థవంతులుగా నీతిమంతులుగా బ్రతికే స్థితి దేవుడే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వరంగా పెట్టినాడు కాబట్టి ఆ స్థితి ఇస్తాడు. కనుక అప్పుడప్పుడు ఇలాంటి జరుగుతాయి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఇలా మనము ప్రేరేపించి మనము సత్యము నుండి సర్వసత్యమైన క్రీస్తులోకి మనము నడిపిస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే గొప్ప కార్యాలు. మనకు గద్దిస్తాడు, బుద్ధినిస్తాడు, ఆలోచన ఇస్తాడు. ఇది చేయకూడదు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అనే ఆలోచన ఇస్తాడు. ఎవరిలో ఇస్తాడు? ఆయన రక్షణలోకి వచ్చిన పిల్లల్లో ఇస్తాడు. రక్షణ లేని వారికి అయితే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు, కానీ రక్షణ ఉన్న పిల్లలకు గద్దింపు వస్తూ ఉంది.